ఆంజనేయుడు చెప్పినట్టుగానే దళ సరోవరానికి చేరుకున్నాడు భీముడు. భీముడు రాక చూసి కేసికి అద్భుతమైన సౌందర్య రాశిగా రూపం మార్చుకుంది. ఆటపాటలతో భీముడిని అలరించింది. పరవశించిపోయాడు భీముడు. అంతలో అతనికి హనుమ గొంతుతో రామనామం వినిపించింది. తేరుకున్నాడు. కేసికిని పట్టించుకోలేదు. అతను ముందుకు నడుచుకుంటూ వెళ్తున్నాడు. తనని పట్టించుకోకుండా వెళ్తున్న భీముడిని చూసి కేసికి ఒక భయంకరమైన ఆకారంతో భీముడిని అడ్డుకుంది. ఆ రూపాన్ని చూసి భీముడు ఏమాత్రం భయపడలేదు. తన చేతిలో ఉన్న హనుమ రోమాలలో నుంచి ఒక రోమాన్ని తీసి ఆమె ముందు పడవేశాడు. కింద పడుతూనే ఆ రోమం శివలింగాకారం ధరించింది. శివలింగాన్ని చూడగానే తానేదో తప్పు చేసినట్టుగా లెంపలు వేసుకుంది కేసికి. అలా తనని అడ్డుకున్నప్పుడల్లా తన చేతిలో ఉన్న ఒక రోమాన్ని తీసి కింద పడవేశాడు భీముడు. అలా తన పనిని పూర్తి చేసుకుని సౌగంధిక పుష్పాన్ని తీసుకుని దళ సరోవరాన్ని విడిచి వెళ్లిపోయాడు భీముడు. అక్కడి నుంచి వెళ్లిపోయి మళ్లీ కడలివనానికి చేరుకున్నాడు భీముడు. హనుమను సమీపించాడు. మహానుభావ, మీ అనుగ్రహంతో ఈ సౌగంధిక పుష్పాన్ని చేజెక్కించుకున్నాను. ఇలాగే కౌరవ పాండవ సంగ్రామంలో నీ అనుగ్రహంతో మేము విజయాన్ని చేజెక్కించుకోవాలి. పాండవుల అందరి తరపున నేను వేడుకుంటున్నాను. మాకు నువ్వు సహకరించాలి అన్నాడు భీముడు. తప్పకుండా, అయితే నేను యుద్ధం చేయకుండా నీ తమ్ముడు అర్జునుడు ధ్వజాన్ని అంటిపెట్టుకుని ఉంటాను. మిమ్మల్ని రక్షిస్తాను. విజయం మీదే అని అభయం ఇచ్చాడు హనుమ. ఇక క్షేమంగా వెళ్లి ఈ సౌగంధిక పుష్పాన్ని ద్రౌపదికి ఇచ్చి ఇకపై ఇలాంటి ప్రమాదకరమైన కోరికలను కోరవద్దు అన్నానని నా మాటగా తనకి చెప్పు అన్నాడు హనుమ. అలాగే అన్నాడు భీముడు. అన్నట్టు మరో విషయం, ఈ సౌగంధిక పుష్పాన్ని శివార్చన చేయించాలి. తనంతరం అలాగే దైవ సన్నిధిలోనే ఉంచాలి అని ద్రౌపదికి చెప్పు. మరుసటి రోజు తీసి కొప్పున ధరించమను. శివార్చనతో మీకు శుభాలు కలుగుతాయి. శుభాలతో సహా పుష్పం ఎన్నటికీ వాడిపోకుండా ఉంటుంది అని చెప్పాడు హనుమ. ఆజ్ఞ అన్నాడు భీముడు. అన్నగారి ఆశీర్వాదం తీసుకున్నాడు భీముడు. అక్కడి నుంచి బయలుదేరాడు. ఎక్కడి నుంచి అయితే వచ్చాడో అక్కడికి చేరుకున్నాడు. మళ్ళీ ద్రౌపది దగ్గరికి వెళ్లి సౌగంధిక పుష్పాన్ని తనకి ఇచ్చాడు. ఆ పుష్పంతో శివార్చన చేయించాడు. అన్న హనుమంతుడు చెప్పిన 4 మాటలు ద్రౌపదికి చెప్పాడు. సన్నగా నవ్వింది ద్రౌపది. అంతలోనే ఇలా అనింది, నేను ఈ పుష్పాన్ని కోరుకోబట్టే కదా ఆ మహానుభావుడి రక్ష మీకు లభించింది. అయినా నా కోరిక ప్రమాదకరమైనది కాదు, ప్రమోదమైనదే అంది. అవును, నిజమే అన్నారు మిగిలిన పాండవులు. హనుమ అనుగ్రహానికి చాలా ఆనందించారు అందరూ. కొద్ది రోజులు గడిచాయి. పాండవుల అరణ్యవాసం ముగిసింది. అలాగే వాళ్ళ అజ్ఞాతవాసం కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా ముగిశాయి. తమ రాజ్యం తమకి కావాలి అని కౌరవుల వద్దకు కృష్ణుడిని రాయబారిగా పంపారు. సంధి కోసం ప్రయత్నించారు. అయితే కృష్ణుడి హితవచనాలు కౌరవుల చెవికెక్కలేదు. యుద్ధం తప్పనిసరి. యుద్ధ బేరి మోగింది. ఇచ్చిన మాట ప్రకారం సూక్ష్మ రూపంలో ఉండి పతాకాన్ని అంటుపెట్టుకుని ఎగిరాడు హనుమ. అర్జునుడి జెండా అయ్యాడు. రథసారథి అయ్యాడు కృష్ణుడు. మహాభారత సంగ్రామంలో విజయ పథకాన్ని ఎగిరేశాడు. ద్రౌపది జుట్టు పట్టుకుని సభా మందిరానికి దుశ్శాసనుడు లాక్కొని వచ్చినప్పుడు అతని గుండెను చీల్చి అతని రక్తాన్ని తాగుతాను అని భీముడు ప్రతిజ్ఞ చేశాడు. అప్పుడే వీడిన తన జుట్టును ముడివేస్తానని ద్రౌపది కూడా ప్రతిజ్ఞ చేసింది. ఆ ప్రతిజ్ఞను ఇద్దరూ నెరవేర్చుకున్నారు. యుద్ధంలో దుశ్శాసనుడి గుండెను చీల్చాడు భీముడు. చంపివేశాడు అతన్ని. అతని రక్తాన్ని తెచ్చి ద్రౌపది కురులకు పూశాడు. అప్పుడు ద్రౌపది ముడివేసింది. ముడివేసిన జుట్టును సౌగంధిక పుష్పంతో అలంకరించింది. విజయ ధ్వజంతో విలసిల్లుతున్న హనుమకు చేతులు జోడించి నమస్కరించింది. హనుమని చేరిపిలిచాడు కృష్ణుడు. అతన్ని అభినందించాడు. ఆ యుగంలో రాముడిని విజేతను చేశావు. ఈ యుగంలో ధర్మరాజును విజేతగా చేశావు. మహా బలవంతుడు నువ్వు. నిన్ను మించిన వాళ్ళు లేదు. ధన్యవాదాలు అన్నాడు హనుమ. కృష్ణ, నువ్వు రథసారథి అయితే విజయం లభించకుండా ఉంటుందా చెప్పు. ఈ విజయం నీది. నీకన్నా బలవంతులు ఎవరున్నారు? నేను కేవలం చిన్న చిహ్నాన్ని మాత్రమే అన్నాడు హనుమ. వినయంగా చేతులు జోడించాడు. నువ్వు క్రియాసిద్ధికి చిహ్నం. ఏ యుగంలో అయినా నీ గుర్తు ఉన్న జెండా విజయాన్ని ఇస్తుంది. విజయ ధ్వజంగా కీర్తి పొందుతుంది అంటూ చెప్పాడు కృష్ణుడు. పాండవులంతా హనుమ ఆశీర్వాదాలు తీసుకున్నారు. కృష్ణుడు వద్ద సెలవు తీసుకున్నాడు హనుమ. ఎగిరి మళ్లీ గంధమాదన పర్వతాన్ని చేరుకున్నాడు హనుమ. ఇలా హనుమంతుడు ద్వాపరయుగంలో చిన్న చిన్న చేంజెస్ చేశాడు. పాండవులకు విజయం చేకూర్చాడు. అలానే హనుమంతుని తలుచుకుంటే ఏదైనా సాధించగలము అనే దానికి ఇది ఒక చిన్న నిర్వచనం. ఈ సిరీస్ ని ఎంతగానో ఆదరించినందుకు మీకు చాలా థ్యాంక్స్. నెక్స్ట్ మీకు ఏ సిరీస్ కావాలో చిన్న పోస్ట్ పెట్టబోతున్నాను. మీకు ఏ సిరీస్ కావాలో ఓట్ చేయండి. లేదా మీకు నచ్చిన స్టోరీ ఏది కావాలో కామెంట్స్ లో తెలియచేయండి. ఇంతటితో ఈ సిరీస్ సమాప్తం. మళ్ళీ మంచి సిరీస్ తోటి మీ ముందుకు వస్తాను. కామెంట్స్ లో జై వీరాంజనేయ అని కామెంట్ చేయండి. అలానే హనుమంతుని కోసం ఈ వీడియోకి లైక్ చేయండి. ఆల్సో సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.